కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక వరుసగా నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవుతూ విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని మండిపడ్డారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపే విద్యార్థులు ప్రజలపై కేంద్రం నిర్బంధం మోపడం సరికాదన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హెచ్చరించారు. देश बचाओ मोदी हटाओ मोदी हटाओ मोदी हटाओ मोदी हटाओ मोदी हटाओ बीजेपी 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 मोदी बीजेपी मोदी बीजेपी త్యాగాల కుటుంబం అంటే కాంగ్రెస్, త్యాగాల కోసం ఉన్నదంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. కానీ ఇక్కడ మోడీ వచ్చిన తర్వాత డ్రెస్సులు మార్చడం తప్ప వేరే పని లేదు. కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, వచ్చిన 12 సంవత్సరాల్లో 100 సార్లు పేపర్ లీకేజ్ అయింది వాళ్ళకి. అంటే దీనికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? బీజేపీ పార్టీ వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ వహించాలి, మోడీ వహించాలి. వెంటనే రాజీనామా చేయాలి, డిస్మిస్ చేయాలి. ప్రజలతో చెలగాటం ఆడుతూ ఉన్నావు, విద్యార్థులతో చెలగాటం ఆడుతూ ఉన్నావు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అవన్నీ కూడా తుంగలో తొక్కుతా ఉన్నావు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ముక్తకంఠంగా, ఇవాళ మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే మీరు లాఠీచార్జ్ చేయడం అమానుషం, రక్తం వచ్చేటట్టు కొట్టడం అమానుషం. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉన్నది, ధర్నా చేసే హక్కు ఉన్నది, ఏదైనా స్వేచ్ఛాభావం ఉన్నది. కానీ ఇవాళ మోడీ వచ్చిన తర్వాత ప్రజలను పోలీసులను పెట్టి మభ్యపెడతా ఉన్నాడు, పోలీసులతో లాఠీచార్జ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని ముక్తకంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా రాహుల్ గాంధీ గారు వెంట ఉన్నాం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాడు. ఏదేమైనా సరే విద్యార్థులతో వెంట ఉన్నాం. మేమందరం విద్యార్థుల కోసం ఎక్కడికైనా పోరాడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా 2.5 సంవత్సరాల్లో 75,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ మీరు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి 12 సంవత్సరాల్లో 12 ఎన్ని కావాలి? 25 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటికి బాకీ ఉన్నారు. కాబట్టి మోడీని గద్దె దించే వరకు మేము విశ్రమించాం. మోడీ గద్దె దిగాల్సింది. బీజేపీ పార్టీ ఇప్పటికే చాలా ఎక్కువైంది వాళ్ళ విన్యాసాలు. కాబట్టి దీన్ని ప్రజలు తెరమారుస్తారు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ వస్తుంది. నేను వెంటనే మా డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ డిస్మిస్ చేయాలి, రాజీనామా డిస్మిస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా నైతిక బాధ్యత వహిస్తూ మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటాం. త్యాగాల కుటుంబం అంటే కాంగ్రెస్, త్యాగాల కోసం ఉన్నదంటే ఇందిరాగాంధీ.